దసరా ప్రత్యేకత అంతా కూడా అలైబైలోనే కనిపిస్తుంది. వివిధ సాంస్కృతిక కళాకారుల యొక్క కళా నృత్యాలు కూడా ఇక్కడ అలైబలైలో ప్రత్యేకంగా నిలిచాయి. ఒక్కసారి అలైబలై కార్యక్రమానికి ఏ కళాకారులను వచ్చారు, వారికి సంబంధించి ఏ విధమైనటువంటి ఇక్కడ నృత్య కళాకారులను ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం మీద ఇది అలైబలై ఎంట్రన్స్కి సంబంధించి గంగిరెద్దులతో కూడా ఒకవైపు స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. గంగిరెద్దులతో మొదలుకొని కూడా ముందుకెళ్తుంటే బ్యాండ్ వచ్చినటువంటి అతిథులు ఎవరైతే ఉంటారో అలైబలై కార్యక్రమానికి వచ్చేటువంటి అతిథులకు సంబంధించి బ్యాండ్ కూడా వాళ్ళకి స్వాగతం పలుకుతుంది. లోపలికి ఒకసారి వెళ్తున్నాం. ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎంట్రన్స్కు సంబంధించి కళాకారులకు సంబంధించి ఒక్కసారి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. బృందం నాదస్వర బృందాలు ఇటుపక్క ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరు ఏంటి వీళ్ళ వాయిద్యం ఏందనేది కూడా ఒకసారి ప్రయత్నం చేపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కళాకారులు ఏంది, కళ ఏంది అనేది కూడా ఒక్కసారి ఏంది పెద్ద నీ కళ? అయ్యా మాది బేడాబుడిగా జంగాలము బుర్రకథ. ఈ బుర్రకథని మేము చెప్పుకొని బతుకుతున్నాము. ఆ బుర్రకథలో మాకు ఎలాంటి ఆందోళన లేదు. మా పిల్లలు చదువుకుంటున్నారు. ఆ పిల్లలకు కూడా సర్టిఫికెట్లు, కులం సర్టిఫికెట్లు కూడా ఇస్తలేరు. కాబట్టి మాకు బాధ ఉన్నది. ఆ ఈత చేపలు అల్లుకొని బతుకుతున్నాము. కాబట్టి మా బెడాబుడిగా జంగాలకు న్యాయం చేసి అన్ని విధాల న్యాయం చేయమని మేము ధన్యవాదాలు చేస్తున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాము. ఇప్పటికైనా మా కళ మార్చలేదు. మాకు ఏం భిక్షాటం దొరకలేదు. కళాకారుల పెన్షన్ దొరకాలని మేము బాధపడుతున్నాం. దయచేసి మీ అందరికీ నమస్కారము. మాకు త్వరలో సర్టిఫికెట్లు బెడాబుడిగా సంఘాల సర్టిఫికెట్ ఇవ్వమని కూడా మేము కోరుతున్నాము. ఇది అసలు బుర్రకథ కళాకారులు ఒకసారి చూడొచ్చు. బుర్రకథకు సంబంధించి ఒకసారి వాయించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడో బుర్రకథ చిన్నప్పుడు చూస్తుంటాం. ఆ కళకు సంబంధించి మొత్తం బుర్రకథ ఏదైతే ఉంటున్నటువంటి కళ అది నాశనం అవుతుంది. ఒక్కసారి వాళ్ళకి సంబంధించి కూడా బుర్రకథకు సంబంధించి అంతరించిపోతుంది. తమ పిల్లలు కూడా చదువుకుంటున్నారు కాబట్టి బుర్రకథకు సంబంధించి కూడా ఆదరించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి కళాకారులకు సంబంధించి ఒక్కసారి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అసలు మరింత మంది తోలుబొమ్మల ఆటకు సంబంధించినటువంటి కళాకారులు ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కసారి వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ కళ ఏంది, కళాకారులు ఏందన్న విషయాన్ని కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఒకసారి విజువల్లో కూడా చూసుకోవచ్చు. ఏందన్నా ఇది ఏంది అసలు? దుశ్శాసనం ఒకసారి చూసుకోవచ్చు. పిల్లలకు సంబంధించి కూడా వివిధ కళారూపాలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఒక్కొక్క దానికి సంబంధించి ఏందన్నా నీదేంది, ఏంటి నీ వేషమే? ఇది ఒకసారి పిల్లలకు సంబంధించి కూడా ఒక్కసారి కళ కూడా చూసుకోవచ్చు. మరొక వైపు ఇటు కళాకారులకు సంబంధించి ప్రతిసారి కొత్తకు సంబంధించి కూడా చూపిస్తున్నాం. ఒకసారి ముందుకెళ్దాం. అసలు ఎవరు ఏంటి, ఈ కళాకారులు అసలు ఏంటి అనేది ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదన్నా ఇది కొయ్య బొమ్మల ఆటకు సంబంధించి ఒక్కసారి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. వారికి సంబంధించి ఆడిస్తున్నారు. కొయ్య బొమ్మల ఆటకు సంబంధించి ఎప్పుడు కొయ్య బొమ్మల ఆట ఎప్పటి నుంచి ఉంది, ఎక్కడ దీన్ని కూడా ఉపయోగిస్తారని చెప్పి ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరు మాట్లాడతారు? మాది జనగామ జిల్లా నర్పేట మండలం. మా గ్రామం అమ్మాపురము. మేము కోయ బొమ్మల ఆటగాళ్ళము. తోలు బొమ్మలు, చెక్క బొమ్మలు, విధి నాటకాలు ఇవన్నీ 200 సంవత్సరాల నుంచి ఇవి ఆడుకుంటూ జీవించుతున్నాం సార్. ఇంతే సంగతులు. ఇది అసలు 200 ఏళ్ల నుంచి కూడా జీవిస్తామంటారు. ఒకసారి కోయ బొమ్మల ఆటకు సంబంధించి ఏంది ప్రత్యేకతలు ఏంది, ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇది ఒక 150 సంవత్సరం నుంచి మా తాతల నుండి ఆడుకుంటూ వస్తూ ఇదే జీవనోపాధి గురించి బతికిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా కళ బృందాన్ని ముందుకు నడిపిస్తున్నాం. మాకు కొన్ని సహకరించకపోవడం కొద్దిగా బాధాకరం. మాది భారతదేశంలో 12 రాష్ట్రాలలో ఈ కళని ప్రదర్శిస్తే మన ప్రజలు కూడా మంచిగా మన్నలు పొందిరు, మంచిగా అవార్డు ఇచ్చారు.
ఇంకా ముందుకెళ్ళాలంటే ప్రభుత్వాలు కొన్ని సహకరిస్తాయి, ఇంకా ముందుకెళ్తాం. ఇది అంతరించిపోకుండా ఉండాలని మా ఉద్దేశం. దానికి ప్రభుత్వం సహకరిస్తే ఇంకా ముందుకెళ్తాం. ఇది అసలు ప్రభుత్వం సహకరించాలి, ఇంకా ముందుకెళ్తాం. ఎందుకంటే సహకారం అనేది కూడా కరువైంది. దానికి సంబంధించి కూడా ఒకసారి చూసుకోవచ్చు విజువల్లో వాళ్ళు ఆడిస్తున్నటువంటి తీరు కానివ్వండి, వాళ్ళ జీవనోపాధికి సంబంధించి కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి వాళ్ళ కళకు సంబంధించి కూడా మనకు ప్రత్యేకంగా వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఊతున్నారో వాటికి సంబంధించి కూడా స్పెషల్గా అట్రాక్టివ్గా ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇది అసలు దానికి సంబంధించి కూడా ఇంకోవైపు ఇటు చూసుకున్నాం. ఇటు ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్తే బతుకమ్మకు సంబంధించినటువంటి బతుకమ్మ వాటితో కూడా ఇక్కడ పెట్టినటువంటి బతుకమ్మతో కూడా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు చూసాం. మరొక వైపు అక్కడ డోలుకు సంబంధించినటువంటి వాయిద్య కళాకారులు సైతం కూడా అక్కడ ఉన్నారు. వాటికి సంబంధించి ఒక్కసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఎక్కడ డోలు ఏంది అనేది ఒక్కసారి వాయిస్తున్నారు, వాళ్ళు వాయిస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ఈ కళ ఏంది, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ ప్రత్యేకతలు ఏంటి కూడా ఒక్కసారి ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా ఎంట్రన్స్ లో అలై బలై మాజీ గవర్నర్ ఇక్కడ వచ్చినటువంటి దృశ్యాలు కూడా కేవలం రోడ్డు సంబంధించి ఎవరైతే ఏంది ఈ కళ ఏంది, ఎప్పటి నుంచి ఉంది? ఇది చాలా ప్రాచీనమైనటువంటి కళారూపం అండి. నగారా బేరీ అంటారు దీన్ని. నగారా బేరీ అయితే కాకతీయుల కాలంలో, శాతవాహనుల కాలంలో నుండి నైజాం రాజుల వరకు కూడా ఇది ఉపయోగించబడింది. ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి కళారూపం. దీన్ని ఇంకా నెక్స్ట్ తరానికి అందజేయాలని మేము ప్రిజర్వ్ చేశాము. నేను పరిశోధక విద్యార్థి, నేను తెలుగు యూనివర్సిటీ నాది. సో ఈ కళారూపము నౌబత్ పహాడ్ పైన వాయించేవాళ్ళు దీన్ని నౌబత్ అని కూడా అంటారు. ఈ నగారా బేరీని నెక్స్ట్ జనరేషన్కి అందించాలని మా ఉద్దేశం. అత్యంత ప్రాచీనమైనటువంటి కళారూపాలన్నింటినీ ఒక వేదిక ఈ అలాయ్ బలాయ్. సో అలాయ్ బలాయ్ వాళ్ళు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు మాది. ఇది అసలు అలాయ్ బలాయ్ వేదిక కాకుండా నగారా బేరీ ఏదైతే ఉందో ఇది చాలా ప్రాచీన కళ, దానికి సంబంధించి కూడా ఆదరించాలని తను ఒక రీసెర్చ్ స్కాలర్కు సంబంధించినటువంటి ఆదరించాలన్న పదంతో కూడా ఏర్పాటు చేద్దాం అలాయ్ బలాయ్ కార్యక్రమంలో ఉన్నామని ఒకసారి బతుకమ్మకు సంబంధించి కూడా వీళ్ళు కూడా ఎంట్రన్స్ కూడా ఒకసారి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఇదే కదా, అక్కడ పోతురాజులకు ఒకసారి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం మెల్లమెల్లగా. ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ముందుకు వెళ్దాం. బోనాలకు సంబంధించి బతుకమ్మ బోనాలకు సంబంధించి కూడా ఒకసారి పోతురాజుల విన్యాసాలు కూడా వీటికి సంబంధించి కూడా పోతురాజులు అలాగే బోనం ఎప్పుడైతే చెప్తాం అమ్మవారికి సమర్పించినట్టు కూడా ఒకసారి పోతురాజులు కూడా వీళ్ళకు స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వచ్చేటువంటి అతిథులకు సంబంధించి ఎవరైతే వస్తున్నారో వారి అతిథులకు సంబంధించి కూడా వారికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే కళాకారులు కూడా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు కూడా చూసాం. వివిధమైన రకమైనటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చినటువంటి ఇక్కడికి వస్తున్నటువంటి అతిథులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంట్రన్స్ నుంచి ముందుకెళ్తున్నటువంటి కళాకారులందరినీ కూడా చూసుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా గుస్సాడికి సంబంధించి ప్రత్యేకంగా వాటికి గుస్సాడి నృత్య కళాకారులకు సంబంధించి కానీ కోయ కళాకారులకు సంబంధించి కానీ వీరందరూ కూడా వచ్చినటువంటి, ఎందుకంటే ఈ మధ్య తెలంగాణలో ఏ కార్యక్రమం జరిగినటువంటి డివోషనల్కి సంబంధించిన కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా కళాకారులకు సంబంధించి కూడా కొంత గుస్సాడి కానివ్వండి వాటికి సంబంధించి కోయలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళకి ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం కూడా వీళ్ళకు చేపిద్దాం. వాళ్ళకు సంబంధించి వచ్చేటువంటి అతిథులకు వీళ్ళు స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు. మరొక పక్క అమ్మవారికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఇక్కడికి వస్తున్నటువంటి అతిథులకు అమ్మవారి రూపంలో, ఎందుకంటే చూస్తుంటాం మనం ఇటు బతుకమ్మకు సంబంధించి కానివ్వండి అటు బోనాల
సంబంధించినటువంటి కార్యక్రమం జరిగినప్పుడు అమ్మవాళ్ళ వేషాల్లో కూడా అవి చూస్తుంటాం కాబట్టి కళాకారులకు ఎందుకంటే కళాకారుల నృత్యాలు కానివ్వండి, కళాకారుల యొక్క ఎంట్రీ కానివ్వండి, వాళ్ళు స్వాగతం పలుకుతున్న విధానాలన్నీ కూడా కేవలం 1-2 కాదు, కొన్ని 10ల సంఖ్యలో కూడా ఇక్కడ అలైబలై కార్యక్రమంలో ఎంట్రన్స్, ఎక్కడైతే ఎంట్రన్స్ నుంచి గెస్టులు లోపలికి వస్తారో ఇక్కడ కళాకారులు ఇందాక చెప్పుకున్నటువంటి పురాతనమైనటువంటి కళలు చాలా ఇందాక చెక్క బొమ్మలకు సంబంధించి కానిటువంటి కళాకారులందరినీ కూడా ఒకవైపు కూడా కళల నృత్యాలు కూడా ప్రదర్శిస్తూ కూడా పూర్తిగా ఆకట్టుకుంటూ అలైబలై అంటే కేవలం మొట్టకాల కళాకారులు సైతం కూడా ఆకట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.